రెడీ అండి? ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు చాలా స్పెషల్ మనందరికీ. ఒక స్పెషల్ అకేషన్ రోజున మన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుపుకోవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి హార్టియెస్ట్ వెల్కమ్. పోలీస్ కంప్లైంట్ ట్రైలర్ చాలా క్యాచీగా ఉంది, క్యూరియస్ క్రియేట్ చేస్తోంది. ఒక కొత్త కాన్సెప్ట్తో మనందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం గట్టిగా చప్పట్లతో ఒక్కసారి టీం అందరికి కూడా. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తుల్ని మనం గుర్తించుకుంటూ ఉంటాం. అందులో కొంతమంది వ్యక్తులు మనతో లేకపోయినా చిరస్థాయిగా మన హృదయాల్లో నిలిచిపోతూ ఉంటారు. ఆ లిస్ట్లో మొదటి స్థానంలో ఉంటారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మన పోలీస్ కంప్లైంట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుపుకోవడం మనందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో మన మధ్య ఆయన లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయన సినిమాలు, ఆయన మెమరీస్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు పలకరిస్తూ ఉంటాయి, గుర్తు చేసుకుంటూ ఉంటాయి. సో ఇంకా పోలీస్ కంప్లైంట్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారు కాబట్టి మన మూవీ అప్డేట్స్ కూడా తెలిసేసుకుందాం. యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్గా మన ముందుకు రాబోతున్నారు టీం అందరూ కూడా. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అలాగే నవీన్ చంద్ర గారు, కన్నడ స్టార్ రాగిణి ద్వివేది గారు, కృష్ణ గారి వీరాభిమాని మన కృష్ణ సాయి గారు. ముందు ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృష్ణ సాయి గారికి, కృష్ణ గారి అభిమానిగా, సినిమా లవర్గా, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడమే కాదు ఈ సినిమాని మనకి చూపించే దిశగా ఆయన అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. సో ఒక మంచి ఫిలింతో వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్ కృష్ణ సాయి గారు వన్స్ అగైన్. అలాగే ఇందులో చాలామంది కథానాయకులు కూడా ఉన్నారు. సో మన ముందు సినిమా గురించి, టైటిల్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు మన మూవీని లాంచ్ చేయడానికి చాలామంది అతిరథి మహారథులు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో ట్రైలరు, సాంగ్, అలాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్కటి లాంచ్ అయితే చెప్పేద్దాం. బట్ మన టైటిల్ ఏంటంటే కొంచెం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. కంప్లైంట్ ఒకటే కనెక్ట్ అవ్వట్లేదు, బట్ పోలీస్ అనేది అందరికీ రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట. సో ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనేది క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం కాబట్టి సినిమాలు అనగానే మనకు వెంటనే మన ప్రసన్న కుమార్ గారు గుర్తొస్తుంటారు కాబట్టి ఫస్ట్ దాడి నేను ఆయన మీదే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక మైక్ ఏదమ్మా, ఇంకొక మైక్. గుడ్ మార్నింగ్ ప్రసన్న కుమార్ గారు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్. సార్ కంప్లైంట్ ఒకటే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పోలీస్ అనేది మనకి చాలా రెస్పెక్టబుల్గా అనిపిస్తుంది. టైటిల్ ఫస్ట్ వినగానే ఎట్లా అనిపించింది సార్? పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? మనకు సొసైటీలో ఎప్పుడు చూసినా కూడా 95% అందరికీ రీచబుల్ టైటిల్ అమ్మా పోలీస్ కంప్లైంట్. ఎక్కడ ఏం జరిగినా ఒక పొలిటీషియన్కి సెక్యూరిటీ కావాలన్నా, ఒక బ్యూరోక్రాట్కి సెక్యూరిటీ కావాలన్నా, ఎక్కడ ఏం జరిగినా పబ్లిక్లో ప్రతి ఈవెంట్లో కూడా ముందెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. సో ఆ పోలీస్ కంప్లైంట్ అనే పదమే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి రీచబిలిటీ అమ్మ. అంటే మనం టైటిల్ గురించి ఎత్తుక్కోవాల్సిన పని లేదు, గొప్ప టైటిల్ అమ్మ. ఓకే. సో ఇప్పుడు టైటిల్ గురించి కాంట్రవర్సీ చేయకుండా కొంచెం కామెడీ చేస్తాను సార్. మనందరం చిన్న చిన్నగా ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా మీరు రెగ్యులర్గా ఇక్కడ కంప్లైంట్ చేసే పర్సన్ ఎవరో ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా కొంచెం కామెడీగా? అంటే కంప్లైంట్ అంటే కొంచెం చేతకానాలు చేసే పని అని ఫీల్ అవుతాను. మనం నమ్మకంగా ఉండాలం కదా, మనకు కంప్లైంట్లు ఉండవమ్మా. ఒకసారి చప్పటి పట్టరా ప్లీజ్. ఓకే. కంప్లైంట్ ఏం చేయనాలని చేస్తారంటారు అయితే? అసలు మన కంప్లైంట్తో పని లేదమ్మా. పని లేదు. మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఆయనకే కంప్లైంట్ ఇవ్వాలి. మనం ఎవరికే కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి లేదమ్మా. ఓకే, సూపర్. అయితే ఇక నుంచి ఈ స్టేట్మెంట్ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేయరు సార్ అసలు, ఎందుకంటే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఎందుకంటే మనం నమ్ముకున్నంత వరకు ఎవరిని నమ్ముకోకర్లా. ఓకే, సూపర్. సార్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే. సో ఆయన ఎన్ని జనరేషన్స్లో ఉన్నటువంటి యాక్టర్స్ వచ్చినా కూడా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం డాల్బీ అట్మాస్, ఆ కెమెరాస్, ఈ లెన్స్ ఇంత డిజిటల్ అయింది అని చెప్పి ఆ రోజుల్లోనే సినిమాని కొత్తగా చూపించడానికి ప్రేక్షకులకి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత కృషి చేసేవాళ్ళో మీ అందరికీ కూడా తెలుసు. సో కృష్ణ గారు అనగానే వెంటనే మీకు గుర్తొచ్చే మెమరీ ఏంటి సార్? అంటే బేసికల్లీ అమ్మ ఇవాళ పాన్ ఇండియా రాజమౌళి గారు వచ్చిన తర్వాత పాన్ ఇండియాకి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోయిందా ఇదని మాట్లాడుకుంటాం. అసలు కృష్ణ గారు బేసికల్లీ ఎన్టీ రామారావు గారు వీరాభిమానమ్మ. ఆయన మే 28 పుట్టారు, ఆయనకి 3 రోజుల తర్వాత కృష్ణ గారు పుట్టారు.
సో ఒక అభిమానిగా ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీ రామారావు పాతాళ భైరవి తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా జరిగిందమ్మా. దాని తర్వాత కృష్ణ గారిగా చూసుకుంటే మోసకారన్కి మోసకారన్, మోసగాళ్ళకి మోసగాడు, ట్రెజర్ హంటు అట్ట ఇంగ్లీషు, తమిళ అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా స్టార్స్ అమ్మ రామారావు, కృష్ణ గారు. వాళ్ళ తర్వాత వచ్చిందే ఇప్పుడు జస్ట్ వాళ్ళ ఫాలోయర్సే కానీ దే ఆర్ నాట్ ద పాన్ ఇండియా క్రియేటర్స్ అమ్మ. సూపర్ సూపర్, చాలా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్. అండ్ ఈరోజు ఏంటంటే మనకి మన సినిమా ట్రైలర్ లాంచ్తో పాటు కృష్ణ గారి బర్త్డే కాబట్టి నరేష్ గారు మన కోసం ఒక వీడియో బైట్ పంపించారు. మీరు వీడియో బైట్ అనగానే బయట ప్లే అయిపోతుంది. వీడియో బైట్ ప్లీజ్. ఓకే, నరేష్ గారు బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నమస్తే. శ్రీ ఎంఎస్కే ప్రమిదశ్రీ బ్యానర్లో పోలీస్ కంప్లైంట్ అనేటువంటి ఒక చిత్రాన్ని సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తయారు చేసి ఇందులో కృష్ణ గారి పాటలన్నీ ఒకటిగా చేర్చి ఒక అందమైన పాటగా తయారు చేసి దాన్ని కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ పాటలో కృష్ణ సాయి ఇతరులు నటించారు. ఈ సినిమా కూడా మంచి ఫలితాలను అందుకోవాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ ద క్రూ. నరేష్, వికే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు సెలబ్రేషన్స్. ఈ పాటను చూసి వీక్షించండి. థ్యాంక్ యూ. లైట్. ఎస్, సూపర్. ఇప్పుడు మన దగ్గర ట్రైలర్ తర్వాత కొన్ని సాంగ్స్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు కృష్ణ గారి బర్త్డే కాబట్టి సో మన సినిమాలో ఉన్నటువంటి టీం అందరూ కూడా ఆయన సినిమాలో ఉన్నటువంటి పేర్లతో ఒక సాంగ్ అయితే డిజైన్ చేశారు. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసేద్దాం. బట్ ఆ సాంగ్ లాంచ్ అయితే మన కృష్ణ సాయి గారి దగ్గర నుంచే వెళ్ళాలి ఫస్ట్. యా, శర్మ గారు ఎస్, కృష్ణ సాయి గారు. ఎస్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. హ్యాపీ బర్త్డే టు అవర్ డియర్ సూపర్ స్టార్ కృష్ణజీ. ఈ సందర్భంగా పోలీస్ కంప్లైంట్ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ప్రత్యేకమైన పాట చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ సాంగ్ని చూడబోతున్నాం. ప్లీజ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, అయితే నేను క్వశ్చన్లు ఏమి అడగద్దు. అయితే మిమ్మల్ని ఏం క్వశ్చన్లు అడగద్దు. అయితే అడగాలి కదా, అడగనా సార్? సార్ పట్టుకోండి సార్. ఎస్, కృష్ణసాయి గారు, పోస్టర్లో మీరు కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మీకు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. బిఫోర్ కూడా చాలా సినిమాలు చేశారు. అండ్ ఫస్ట్ ఏ సినిమా వచ్చినా కూడా ఒక మల్టిపుల్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ పక్కన మన పోస్టర్ చూసినప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఫస్ట్ పోస్టర్ అలా చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీ పోస్టర్ మిమ్మల్ని మీరు చాలా రోజుల తర్వాత? ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. నేను స్క్రీన్ మీద పోస్టర్స్ మీద చూసుకోవడం ఎవరికైనా ఆనందమే కదండి. ఓకే, సరే, మీరు కృష్ణ గారి వీరాభిమాని అని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ లవ్ ఈరోజు కనిపిస్తుంది ఈరోజు బికాజ్ ఈవెంట్ చేస్తున్నామంటే మీ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకు సార్ కృష్ణ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం? సూపర్ స్టార్ కృష్ణ గారి యాక్టింగ్, డైలాగ్, పర్ఫార్మెన్స్, అంతకు మించిన గోల్డెన్ హార్ట్ పర్సన్. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఈజ్ వైట్ పేపర్. సూపర్ స్టార్ కృష్ణ గారు వైట్ పేపర్. హెల్పింగ్ నేచరు, టైం పంక్చువాలిటీ. ఆయన తర్వాత ఇండియాలో ఎవరైనా కూడా ఇంక్లూడింగ్. ఓకే,
సార్ ఇప్పటికి ఏంటంటే మాకు ఇప్పుడున్న హీరోస్లో ఫ్యాన్స్ అంటే ఇప్పుడు డిజిటల్లో లవ్ చూపిస్తున్నారు, హీరో కనిపించగానే సెల్ఫీలు దిగుతున్నారు. అప్పట్లో కృష్ణ గారిని ఏ విధంగా లవ్ చేసేవాళ్ళు, ఫ్యాన్స్ ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏమైనా మెమరీస్ షేర్ చేస్తారు? కృష్ణ గారిని ఎలా లవ్ చేసేవాళ్ళం అంటే, ప్రతి ఒక్క అభిమాని చెప్పే మాట ఇది, మనకు పేరెంట్స్ తర్వాత అతన్నే లవ్ చేసేవాళ్ళం. సూపర్ స్టార్ కృష్ణ గారిని ఫస్ట్ లేస్తేనే ఆయన ఫేసే చూసేవాళ్ళం, అంతకంటే ఇంకెక్కువ చెప్పలేము. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సాయి గారు. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు, సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఏమైంది? సౌండ్ గట్టిగా వచ్చింది. ఎస్, సో ఇప్పుడు ట్రైలర్ చూసేయాలి కాబట్టి, సో యా, వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్ వివి రమణారెడ్డి గారు, తెలంగాణ స్టేట్ స్పెషల్ డిఐజీ ఆఫీసర్. గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం, ఎందుకంటే సో పోలీస్ కంప్లైంట్ అని టైటిల్ ఇచ్చినా కూడా ఈరోజు మనల్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి కూర్చోండి సార్, ఓన్లీ 1 minute, ఓన్లీ 1 minute. మైక్ మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్ సార్. సార్ ఫస్ట్ మా టైటిల్ చూడంగానే ఏమనిపించింది? పోలీస్ కంప్లైంట్ అనే పెట్టాము, క్యాచీగా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా.
మీ ట్రైలర్ చాలా మోటివేటెడ్గా మంచిగా ఉంది. సినిమా చూసినంతసేపు ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. సాంగ్ చూస్తేనే అట్లా అనిపించేసింది అయితే మీకు. ఓకే, సూపర్. సార్ మీరు కూడా ఖాళీ దొరికితే సినిమాలు చూస్తుంటారా? అంటే మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా సినిమాలు చూస్తారా లేదా తెలుసుకోవాలని క్యూరియస్గా అడుగుతున్నాను. సినిమాలు చూస్తుంటారా? ఇంతకుముందు బాగా టైం దొరికి చూసేవాళ్ళం, ఇప్పుడు తక్కువగా చూస్తుంటాం. ఇక మా కృష్ణ సాయి సినిమా అంటే ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకే సార్, మీకు ఫేవరెట్ ఎవరు సార్? హీరో ఎవరు సార్? మీరు మీ కాలేజ్ డేస్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవరు సార్? పర్టికులర్గా ఎవరని లేదు, అన్ని సినిమాలు చూస్తారు. ఓకే, సరే. సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ట్రైలర్ లాంచ్ అనగానే మన ట్రైలర్ ఆన్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో మీరే చెప్పాలి. పోలీస్ కంప్లైంట్ ట్రైలర్ లాంచ్. ఓకే, ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వాటి ఆత్మ తరుగుతుంది. రీల్స్ లక్ష్మి మస్తుగా వైరల్ గా మీరు లేడీ శరత్ కుమార్ మేడం. డైలాగ్ చెప్పండి, కవర్ చదువుకోవాలి. అలాగే మేడం. ఓకేనా? ఈ రీల్స్ చేయండి మేడం. మీకు కాకి డ్రెస్ వేసుకుంటే క్రిమినల్స్ మాత్రమే చూస్తారు. అదే రీల్స్ చేస్తే దునియా మొత్తం చూస్తుంది. బై ద వే, ఐఎమ్ సీతావరలక్ష్మి. ఐ లవ్ యూ. మీ పేరేంటి? ఏంటి నీ కంప్లైంట్? డాడీ కావాలి. డాడీ 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 డాడీ. కన్ఫ్యూజ్ చేయకూడదు. అసలు నీ డాడీ ఎవరు? సరదాగా రీల్స్ చేసే వరలక్ష్మి రియల్ లైఫ్లో ఎంత సీరియస్గా ఉంటే అంత సక్సెస్ అవుతుంది. ఈ కేసు సాల్వ్ చేయడం నీకు పెద్ద కష్టమే కాదు. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? రక్త తర్పణం. ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతుంటే అక్కడ శవయాత్ర జరుగుతోంది. వాడు చచ్చివాడు. నువ్వు ఏం చెప్పావు? నేనే చంపుతా. చంపే. నిన్ను బుక్ చేశారా? నిన్ను కుమ్ముంటారు, నన్ను కమ్మగా చూసుకున్నారు. అబ్బా మేడం, బాబు మిస్సింగ్ మేడం. వారికి ఆత్మ తరుగుతుంది. రీల్స్ లక్ష్మి మస్తుగా వైరల్ కావాలి. లేడీ శరత్ కుమార్ మేడం. డైలాగ్ చెప్పండి, కవర్ చదువుకోవాలి. అలాగే మేడం. ఓకేనా? ఈ రీల్స్ చేయండి మేడం. మీకు కాకి డ్రెస్ వేసుకుంటే క్రిమినల్స్ మాత్రమే చూస్తారు. అదే రీల్స్ చేస్తే దునియా మొత్తం చూస్తారు. బై ద వే, ఐఎమ్ సీతావరలక్ష్మి. ఐ లవ్ యూ. మీ పేరేంటి?
Daddy. 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 కన్ఫ్యూజ్ చేయకు. అసలు మీ డాడీ ఎవరు? సరదాగా రీల్స్ చేసే వరలక్ష్మి రియల్ లైఫ్లో ఎంత సీరియస్గా ఉంటే అంత సక్సెస్ అవుతుంది. ఈ కేసు సాల్వ్ చేయడం నీకు పెద్ద కష్టమేం కాదు. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? రక్త తర్పణం. ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతుంటే అక్కడ శవయాత్ర జరుగుతోంది. వాడు చచ్చివాడు, నువ్వు ఏం చెప్పావు? నేనే చంపుతా. చంపే. నిన్ను బుక్ చేశారా? నిన్ను కుమ్ముంటారు, నన్ను కమ్మగా చూసుకున్నారు. మేడం, బాబు మిస్సింగ్ మేడం. లైట్స్ ఆఫ్ చేయండి. అందరికీ నమస్కారం. చాలా ఖుషి అయింది ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను సినిమా లాంచ్ చేశాను, ఒక సినిమాని. అది పోలీస్ కంప్లైంట్ అని. దీంట్లో ఒక సాంగ్, స్పెషల్ సాంగ్ ఉంది కృష్ణ గారితో. సో సాయి గారు, కృష్ణ సాయి గారు ఆల్రెడీ కృష్ణ ఫ్యాను, నేను కూడా కృష్ణ గారికి ఫ్యాను. నా హీరో గారితో, కృష్ణ సార్ హీరో గారితో 4 సినిమా చేశాను. నేను, సౌందర్య, ఇంద్రజాని. చాలా హ్యాపీ అవుతుంది ఎందుకంటే ఆ సాంగ్ చూస్తే పాతది గుర్తొచ్చేస్తుంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ పోలీస్ కంప్లైంట్ సార్. సార్తో నేను ప్రీవియస్ సినిమా చేశాను నేను అని. సో దానికి మంచి కలెక్షన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అసలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ కోరుకున్న పిల్లలు నవీన్ గారు చేస్తుంది, అది గుర్తొస్తుంది. బ్యాక్ ప్రేమ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్. పోలీస్ కంప్లైంట్ ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నాకు ఒక అద్భుతమైన పాత్రను ఇచ్చినటువంటి మా దర్శకులు శ్రీ మోకోటి సంజీవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మంచి క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో. వరలక్ష్మి శరత్ కుమార్ గారితో పాటు అద్భుతమైన నటి ఆవిడ. ఈ సినిమాలో మరో కిరణ్ బేడిని, మరో విజయశాంతి గారిని, తెలుగులో ఎవరైతే లేడీ సూపర్ స్టార్లు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ గుర్తు చేసే అద్భుతమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు కనిపిస్తారు. ఆవిడతో పాటు నేను కూడా ఒక పోలీస్ పాత్రను చేయడం జరిగింది. ఎంతో మంది నటీనటులు అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి చక్కటి కథ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ పోలీస్ కంప్లైంట్ త్వరలో మీ అందరినీ అలరించి సూపర్ హిట్ చిత్రంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్. ఎస్, సో గుడ్ టు సీ యూ సీతారామరాజు గారు. సో ఈరోజు విష్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సాంగ్ ఉంది, సో లాస్ట్ సాంగ్ లాంచ్ అనేసండి, సాంగ్ ప్లే అయిపోతుంది, మనం స్టేజ్ మీదకి వెళ్ళిపోదాం. లాస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
వన్స్ మోరా మళ్ళీ మళ్ళీ చేసి కొంచెం గ్యాప్ తీసుకుందాం, మరి ఫాస్ట్ బ్యాక్ టు బ్యాక్ అయితే బాగోదు. యా ఓకే. ఎస్, ఇప్పుడే మన ఈవెంట్కి వచ్చారు మాధవరావు గారు, కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్. సో మొదటి నుంచి కృష్ణ గారి సినిమాలన్నింటికి ఆయనే పర్సనల్ మేకప్ మ్యాన్ కాబట్టి మాధవరావు గారితో కూడా మాట్లాడదాం. మైక్ మైక్ ఇవ్వండి. నమస్కారం మాధవరావు గారు. నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నా. ఓకే, ఈరోజు కృష్ణ గారి బర్త్డే, అలాగే ఇక్కడున్న అందరినీ కూడా విష్ చేయడానికి వచ్చారు. సో మాకు తెలియని ఏదైనా కృష్ణ గారికి సంబంధించి ఏదైనా ఒక విషయం తెలియజేస్తారా మాకు? నేను ఫస్ట్ నుంచి నేను మేకప్ మ్యాన్ అమ్మా ఆయనకి. ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే నాకు అన్ని సినిమాలు నేను ఎక్కడికో 65 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తున్నట్టుంది. ఓకే, ఇది నాకు అన్ని జ్ఞాపకాలు అలా మెదడులో తిరుగుతున్నాయి ఈ సాంగ్ చూసినప్పుడు. ఈ సాంగ్స్ మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి పేరు రావాలి, అతనికి మంచి డబ్బు సంపాదించాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కృష్ణ గారితో మీకున్నటువంటి మెమరీస్ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, సో ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళిపోయే ముందు ఒక 2 నిమిషాలు మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు నవ్వుల దామోదర్. జబర్దస్త్, గట్టిగా చప్పట్లతో ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. స్టేజ్ ఎక్కేసేయండి, ఎలాగో మీకు స్టేజ్ రెడీ అయిపోయింది, మీకు మంచి టైమింగ్ వచ్చినట్టుంది. ఓకే, చెక్. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది కదా ట్రైలర్ చూడడం. ఒకసారి గట్టిగా చప్పట్లు, మీ హ్యాపీనెస్ చప్పట్ల ద్వారా తెలియజేయాలి. నా పేరు నవ్వుల దామోదర్, నేను జబర్దస్త్లో కూడా చేస్తున్నానండి. నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ. మరి అసలు నవ్వలేని వాడు మహాపాపి. నవ్వేవాడు ఆరోగ్యవంతుడు, నవ్వించేవాడు అదృష్టవంతుడు. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన మై బిలవ్డ్ డైరెక్టర్ సంజీవ్ సార్కి, అలాగే వాళ్ళ టీంకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ సినిమాలో ఒక అందమైన బాలనటి తనిశ్రీ ఎక్కడ ఉంది? తనిశ్రీ ఒకసారి ఫ్రెండ్ తీసుకురారా సార్. పాపను ఒకసారి కింద ఫాస్ట్గా వచ్చాలి. తనిశ్రీ వస్తుంది, ఒకసారి గట్టిగా చప్పట్లు ఏంటి. ఆ చిన్నారి పాప వస్తుంది, గట్టిగా చప్పట్లు. వావ్, మ్యూజిక్ స్టార్ట్. Meow, 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 meow,
Meow 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 శైలజ మేడం అండ్ దేవి మేడం ఒకసారి రారా స్టేజ్ దగ్గరికి. శైలజ మేడం అండ్ దేవి మేడం ఫస్ట్ లాస్ట్ ఐటమ్. శైలజ మేడం అండ్ దేవి మేడం ఫాస్ట్ రావాలి, ఫాస్ట్గా చప్పట్లు చప్పట్లు కొట్టాలి, ఫాస్ట్గా వచ్చిందమ్మా ఫాస్ట్గా. ఏంటి ఒక క్వశ్చన్ అండి, ఎవరు ఆన్సర్ చెప్తారు గిఫ్ట్ ఇస్తాను. మనం ఎంత దూరం విసిరితే మళ్ళీ అంత దగ్గరకు వస్తుంది, ఏంటది? ఆయననా? ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హుషారుగా. వావ్ సూపర్ అండి. ఇప్పుడు వీళ్ళిద్దరితో ఒక ఐటెం చేస్తాను, లాస్ట్ ఐటెం. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు వాళ్ళు హుషారుగా ఉండాలి. మనం ఇక్కడ ఉన్నామంటే ఎలా ఉండాలి, అందులో మనకి పోలీస్ కంప్లైంట్ అంటే ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, అవునా కాదా? గట్టిగా చప్పట్లు. meow 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 ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా బిలవ్ డైరెక్టర్ సంజీవ్ సార్కి, అలాగే వాళ్ళ టీం అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్ తెలుస్తూ టీసీ దామోదర్ జబర్దస్త్. థ్యాంక్ యూ సార్. అందరం మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఓపెనింగ్ రోజు రిలీజ్ రోజు కలుసుకున్నాం. నేను వస్తున్నా, మీ అందరూ వస్తారా? ఇక్కడ హాల్లో ఉన్న 1000 మంది అయితే 1,00,000 మంది అది కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే, అదంతా కొంచెం క్లియర్ చేసేయండి ప్లీజ్. क्या जी? ओके, यस
ఆల్మోస్ట్ పోలీస్ కంప్లైంట్ అంటూ ట్రైలర్ చూసాము, సాంగులు చూసాము, చాలా బాగా ఎంజాయ్ చేశారు వెనకాల ఉన్న వాళ్ళు కూడా. బాగా ఎంజాయ్ చేశారా? బాగా క్లాప్స్ అన్నా కొట్టండి ఎంజాయ్ చేసినందుకు. ఎవరికైనా విజిల్ వస్తే ఒక విజిల్ వేయండి మంచిగా, ఎందుకంటే మన నవ్వుల దామోదర్ చాలా బాగా. ఎస్, ఈ విజిల్ మీకేనండి. ఆ కాసేపట్లో ఏదో మ్యాజిక్ చేశారు మొత్తానికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మోర్ ఈవెంట్స్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, ఒక మంచి జోష్ నింపారు కాబట్టి ఇంకా ఇదే జోష్ని కంటిన్యూ చేస్తూ టీం అందరిని కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ప్రసన్న కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే గంటా శ్రీనివాసరావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేద్దాం. ఎందుకంటే నీ కోసం ఫిలిం తలుచుకున్నప్పుడల్లా ఆయన మనందరి కోసమే ఇండస్ట్రీలో ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రైమింగ్ కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేమందరం మీకోసం, మీరు నీ కోసం అంటూ వచ్చారు. హార్టియెస్ట్ వెల్కమ్. డైరెక్టర్ గారు చెప్పకుండానే వచ్చేసారు. నాకు ఒక ఇంట్రడక్షనే రాసుకొచ్చాను సార్, కేజీఎఫ్లో వేసుకొచ్చిన ఎలివేషన్ ఇద్దామని. మీరు మళ్ళీ రండి సార్, ఎందుకంటే ఓకే. ఎస్, ఆల్మోస్ట్ 10 సినిమాలు చేసి 11వ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. రీసెంట్గా ఆదిపురంతో హిట్ కొట్టారు. సో ఇక్కడ చూస్తే యాక్షన్, థ్రిల్లరు, రొమాన్స్, సాంగ్స్ మామూలుగా లేదు, దుమ్ము దులిపేస్తున్నారు యాక్చువల్లీ. సో ఒక కొత్త కాన్సెప్ట్తో పోలీస్ కంప్లైంట్ అంటూ వచ్చేస్తున్నారు మన డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, సో కొన్ని ఈవెంట్స్ ఖచ్చితంగా మనందరికీ గుర్తుండిపోతూ ఉంటాయి. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా మన ముందుకి రాబోతోంది. బట్ ఈవెంట్ ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఈ ఈవెంట్ ఈ రోజే చేయాలి అని చెప్పి కృష్ణ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో, సినిమా మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి, అలాగే కృష్ణ గారి అభిమానిగా ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నటువంటి కృష్ణ సాయి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో హార్టియెస్ట్ వెల్కమ్ సార్ కృష్ణ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చూస్తే బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ కృతి వర్మ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా సాదరంగా చప్పట్లతో ఆహ్వానించేస్తున్నాం. హిందీ బిగ్ బాస్ ఫేమ్ అని మాత్రం చెప్పేయచ్చు. సో ఆల్మోస్ట్ హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. సాంగ్లో మాత్రం ర్యాంప్ పాడించేశారు. హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అలాగే మరొక హీరోయిన్ ప్రీతి సుందర్. హార్టియెస్ట్ వెల్కమ్ ప్రీతి. మామూలుగా లేదు ఆ ఒక్క సాంగ్ పర్ఫార్మెన్స్లో. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ప్రీతి సుందర్ని ఆహ్వానించేద్దాం. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ సాధించాలి టాలీవుడ్లో. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు మన ఈవెంట్ని గ్రేస్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చారు తెలంగాణ స్టేట్ స్పెషల్ డిఐజీ వివి రమణారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ డిఐజీ వివి రమణారెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. చప్పట్లతో స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేద్దాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అలాగే సీతారామరాజు గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సీతారామరాజు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మీరు చప్పట్లు కొడితే ఆయన వస్తారట. చప్పట్లు కొట్టాలి, మీరు గట్టిగా రావాలి సీతారామరాజు గారు. ఐ రిక్వెస్ట్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. నరేంద్ర గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేద్దాం. ఒక గ్రూప్ పిక్చర్. ఒక్క నిమిషం అండి. సో కృష్ణ గారికి పర్సనల్ మాధవరావు గారిని స్టేజ్ మీదకి సాదరంగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించేద్దాం. మాధవరావు గారు, హార్టియెస్ట్ వెల్కమ్ సార్.
ఐ రిక్వెస్ట్ శ్రీహర్ష గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. అలాగే ఆర్టిస్ట్ విజయ్ భాస్కర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఒక పర్సన్ ఉన్నారు, బేబీ తనస్వి, చైల్డ్ ఆర్టిస్ట్ తనస్వి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ నానా. ఓకేనండి, ఛానల్సా? ఓకే డన్. అందరూ కదా, సో ఒకసారి అందరూ గ్రూప్ అందరూ కూడా ఒకసారి ఛానల్స్ రికార్డ్ ఛానల్స్ ఒకసారి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ పాపతో స్టార్ట్ చేద్దామా? ఓకే డన్. అసలు కంప్లైంట్ రేజ్ చేయడానికి కారణమే పాప కాబట్టి పాప నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏం మాట్లాడద్దు, ముద్దు ముద్దు మాటలు చూద్దాం ఫస్ట్ స్పీచ్. సో మాట్లాడతావా? భయం లేదు కదా, మాట్లాడేస్తావా? సరే. సో ఈ సినిమా మొత్తం ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తావో చెప్పేసి అందరూ చూస్తున్నారు మరి అయితే లైవ్లో. అందరూ అయితే చాలా మంచిగా చూసుకున్నారు. అందరూ డైరెక్టర్ సార్ కూడా మంచిగానే చూసుకున్నారు. డైరెక్టర్ సార్కి మూవీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ చూడండి. సినిమాలో నేనైతే దెయ్యం క్యారెక్టర్ని, మంచిగా ఉంటుంది సినిమా. అందరూ అయితే సినిమా చూడాలి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాం అన్నమాట, అంటే బ్యూటిఫుల్ డేవిల్ అన్నమాట. అయితే సరే, ఫస్ట్ డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పినప్పుడు అసలు భయం అనిపించలేదా నీకు? అనిపించలే అస్సలు, నిజం చెప్పాలి. నిజంగానే అనిపించలేదు. ఓకే. అయితే సినిమాలంటే బాగా ఇంట్రెస్టా నీకు? అవును. ఇంట్లో మమ్మీ డాడీ చెప్తున్నారా స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు సినిమాలో యాక్ట్ చేయని చెప్తున్నారా? స్కూల్కి ఇంకా షూటింగ్కి రెండింటికి వెళ్తాను నేను. రెండింటికి వెళ్తావా? మరి రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒకటే రోజు జరిగితే ఏం చేస్తావు? ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది లేదా మంచి సినిమా షూట్ ఉంది, దేని ప్రిఫర్ చేస్తావు ఫస్ట్? ముందు ప్రిన్సిపల్ మ్యామ్కి అయితే చెప్పేస్తారు డాడీ వాళ్ళు ముందే. ఓహో, ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పేస్తారు డాడీ వాళ్ళు ముందే. ఓకే, నీకు ప్రాబ్లం లేదైతే. అంటే ఇప్పుడు నువ్వు షూటింగ్కే వెళ్తావు అయితే? షూటింగ్కి వెళ్తావు అయితే? షూటింగ్కి రెండింటికి వెళ్తావు.
ఆడిషన్ పర్మిషన్ తీసుకుని వెళ్తుందంట. ఓకే, సరే. ఎవరు నీకు బాగా ఇంట్రెస్ట్, అంటే ఏ యాక్టర్ అంటే బాగా ఇన్స్పిరేషన్ నీకు తెలుగులో? ఇక్కడ హీరోయిన్స్లో ఎవరు ఇష్టం బాగా? వరలక్ష్మి గారు లాంటితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీ క్యారెక్టర్ కూడా మంచిగానే చేసింది నాతో. సో వాళ్ళిద్దరైతే ఇష్టం నాకు. ఇద్దరైతే ఇష్టం నీకు, అంతేనా? ఓకే, సరే. ఏదైనా ఒక డైలాగ్ చెప్తావరా? చాలా సినిమాలు చూసుంటావు కదా, ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, నీకు బాగా నచ్చిన డైలాగ్ చెప్పు. చెప్పు. భయం లేదు కదా మరి, డైలాగ్ చెప్పు. గుర్తులేదా? గుర్తుంది, చెప్తా. చెప్పు. సరే, టెన్షన్ పడద్దు. సరే, మన సినిమా వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది మన సినిమా? June 12th కదా? చెప్పు మరి, ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఆడియన్స్ అందరూ జూలై 12th వచ్చి సినిమా చూడండి. June 12th అయితే చూడండి సినిమా. హిట్ చేయండి సినిమాని, చాలా బాగుంటుంది సినిమా. ఓకే, గట్టిగా చెప్పట్లు. హిట్ చేసేస్తారు, నువ్వు చెప్పేసావు కదా, హిట్ చేసేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ అశ్వత్ నారాయణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీ సార్. ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దీన్ని టీజర్ లాంచ్, అలాగే సాంగ్ ఇవన్నీ చేయటం. సరే, అంటే జనరల్గా ఏంటంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలన్నీ కలిపి, ఆయన టైటిల్స్ అన్నీ కలిపి ఒక పాటలో పెట్టారని అంటే అదేదో సపరేట్గా ఏమైనా ఉంటుందేమో అని అనిపించింది. కానీ సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ, సబ్జెక్ట్కి ఇంటర్లింక్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. సో డెఫినెట్గా ఆయన అభిమానిగా కృష్ణ సాయి గారు కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే, మా గంటా సీను కాడి నుంచి అందరూ కూడా ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరు తక్కువలు కాదు. మా సీతారామరాజు గారు, ఆయన దాదాపు ఇండస్ట్రీకి ఒక భీష్ముడు ద్రోణుడు తెగ సంబంధించిన ఆయన. డిఎస్ రాజు గారి కాలం నుంచి ఆయన ఉన్నారు. ఇక మా గంటా శ్రీనివాస్ చూసుకుంటే, ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం సబ్సిడీలు వచ్చే ఇది లేకపోతే 2 రాష్ట్రాలు విభజన అయిపోయి 2014 అయిపోయి అసలు సబ్సిడీ లేని పొజిషన్లో ఆయన హైకోర్టుకి 20 సంవత్సరాలు హైకోర్టులో పోరాటం చేసి, ఆ రాష్ట్రం వాటా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం వాటా ఈ రెండు తీసుకున్న ఏకైక మొదటి వ్యక్తి ఆయన. ఆయన కోర్టులకు వెళ్తానంటే కూడా ఎంతోమంది డిస్కరేజ్ చేశారు, ఏం సాధిస్తావా ఏంటయ్యా అని చెప్పి. వాళ్ళందరి డిస్కరేజ్లు కూడా ఆయన ఎంకరేజ్గా ఫీల్ అవుతూ వెళ్ళి సాధించుకొచ్చాడు, అలాంటి గంటా శ్రీనివాస్. ఇక మా మేగోడి సంజీవ్ చూస్తే, జనరల్గా ఏంటంటే మనం మలయాళపు ఇండస్ట్రీలో చూస్తాం, మలయాళపు డైరెక్టర్ని 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయల ఖర్చును చూపిస్తారు వాళ్ళు. అదే మలయాళపు డైరెక్టర్లు మన తెలుగుకు తీసుకొస్తే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు చూపిస్తారు. అలాంటి వాళ్ళని ఆ తెగ సంబంధించి 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,00,000 రూపాయలు చూపించగలిగిన మనకున్న తెలుగు అద్భుతమైన డైరెక్టర్ మేగోడి సంజీవ్. పర్ఫెక్ట్ ప్లానింగ్, అది మాస్ పిక్చర్ అనుకోండి, యాక్షను అన్నీ, ఈవెన్ హారర్, ఏ జోనర్ ఉండా కూడా అన్ని జోనర్లు కూడా పర్ఫెక్ట్గా తీయగలిగిన డైరెక్టరు. ఆయనే రైటర్గా, ఆయనే స్క్రీన్ ప్లే, ప్లస్ దీంతో మ్యూజిక్ కూడా ఆయన చేశారు. సో కృష్ణ సాయి గారు కూడా పాటలు ఈ బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఆశీర్వదించడానికి పోలీస్ కంప్లైంట్, అంటే పోలీస్ రిలేటెడ్ కాబట్టి మన రమణారెడ్డి గారు వచ్చి ఈ సినిమాకు ఒక పోలీస్గా, రియల్ పోలీస్గా ఆయన పోలీస్ కంప్లైంట్ సినిమాని ఆశీర్వదించడానికి ఆయన వచ్చారు. అలాగే హీరోయిన్లు అందరూ కూడా, ఆ పాప కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. అన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉండే. మనం వరలక్ష్మి, శరత్ కుమారు, నవీన్ చంద్ర కాంబినేషన్ చూసుకుంటే వీరసింహారెడ్డిలో వాళ్ళ పేరు ఉంది దాంట్లో, ఆ సినిమాలో. మళ్ళీ అదే పేరు మళ్ళీ ఇవాళ కనబడతా ఇది ఉండి పోలీస్ కంప్లైంట్ చాలా అతిపెద్ద హిట్ అయ్యి, అటు తెలుగు కానీ కన్నడ కానీ ఏ భాష అయినా కూడా అద్భుతంగా తీయగల డైరెక్టరు ప్లస్ ప్రొడ్యూసరు, మన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉన్న సినిమా. పైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులతో ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి.
ప్లస్ కృష్ణ గారి పుట్టినరోజు నాడు పుట్టినరోజే కాకుండా మా మాధవరావు గారు ఆయన మేకప్ మెన్నే కాదు, కృష్ణ గారికి చాలా అంతరంగికుడు, చాలా పర్సనల్. ఆయన ఎప్పటి నుంచి అంటే సినిమా ఫీల్డ్కి రాని రోజుల్లో కృష్ణ గారు నాటకాలు వేసే రోజుల నుంచి ఆయన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్న మాధవరావు గారు. ప్లస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అఖండ అవన్నీ చేస్తా రామ్ ప్రసాద్ గారు తండ్రి, ఆయనకి పుత్రోత్సవం ఆయనకి బ్రహ్మాండంగా ఉంది. అటు కృష్ణ గారికి కూడా పుత్రోత్సవం, అంటే అటు మహేష్ బాబు ఎంత సూపర్ స్టార్ అయ్యడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ రమేష్ బాబు కొడుకు కూడా ఆయనది కూడా సినిమా రెడీ అవుతుంది. సో అటు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటూ ఆ ఫ్రెండ్స్ పుత్రోత్సవం ఎలా ఉందో వీళ్ళు కూడా అలాగే ఉండారు. అలాగే మాధవరావు గారు లాస్ట్ టైము నంది అవార్డ్స్ అప్పుడు దానవీర సూరకర్ణ అని చెప్పి ఒక చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి చేసి దానికి బెస్ట్ మేకప్ మ్యాన్గా ఆయనకి నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి ముని మనవడు యాక్ట్ చేశారు. ఆయనకి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది, అలాగే బెస్ట్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది. సో అలాంటి ఆ దానవీర సూరకర్ణది అనౌన్స్ చేశారు కానీ షీల్డ్ను ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడు ఏపీఎఫ్డిసికి భరతభూషణ్ గారు చైర్మన్ అయ్యి దానికి ఒక పర్ఫెక్ట్ కమిటీ కూడా ఫామ్ అయింది. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ఆ పాత 12 నుంచి 16 వరకు ఉండా అనౌన్స్ చేసిన నంది అవార్డ్స్ ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో అన్ని నంది అవార్డ్స్ ఇస్తూ, అలాగే మాధవరావు గారికి డెఫినెట్గా నంది అవార్డు కూడా వస్తుంది. సో అలాంటి మాధవరావు గారు ఇవాళ వచ్చి కృష్ణ గారి పుట్టినరోజు వీడికి చేయటం, కృష్ణ గారు అంటే డెఫినెట్గా కృష్ణ గారికి తెలిసిన విషయాలు అందరికీ తెలుసు, అది ఓకే. కానీ ఆయన సినిమా ఫెయిల్యూర్ని కూడా ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మహానుభావుడు ఎవరున్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కృష్ణ గారు. ఎవరైనా మొహమాటానికి కృష్ణ గారి సినిమా ఫెయిల్ అయిన సినిమాని కూడా సూపర్ హిట్ అని చెబితే గౌకన్నట్టు వెళ్ళే వాళ్ళని ఏమయ్యా ఇప్పుడు ఆయన సూపర్ హిట్ అని చెప్పాడయా అంటారు. దాని తర్వాత నాబోటోడు ఎవరైనా కనిపించి ఏంటి ఎట్టా ఉంది ప్రసన్న అని అంటే, లేదు సార్ డిజాస్టర్ అయింది సార్ అంటే, డిజాస్టర్ అయిందా, ఇందాకడేదో సూపర్ హిట్ అన్నారు సార్, ఆగాగు ఇందాకడ ఎవరికో చెప్పానని చెప్పి వాళ్ళని పిలిపించి, కాదు ఇందాక వాళ్ళు చెప్పారు సూపర్ హిట్ అని చెప్పాను కాదంట, ఇప్పుడు ప్రసన్న చెప్పాడు అది డిజాస్టర్ అంట, నా సినిమా డిజాస్టర్ అయ్యింది అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన స్టారే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్లస్ ఆయన దగ్గరికి వెళితే ఈవినింగ్ పద్మాలయకి వెళ్తే అప్పట్లో పక్కన ఆంధ్ర క్లబ్ ఉండేది, అప్పుడు పాక కొండయ్య ఉండేవాడు. కొండయ్య ఉండి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ టిఫిన్స్, అంటే అసలు ఈ వెరైటీ లేదని కాదు, ఇడ్లీ దోశ అన్ని రకాల ఐటమ్స్ ఉండి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికి కూడా మంచి అతిథి మర్యాదతో అందరికీ టిఫిన్లు పెడుతూ అందరికి ఇచ్చేస్తూ ఉండే ఒక గొప్ప మహానుభావుడు, ఒక మహా మనిషి. ఆయన్ని ఒక ఆర్టిస్టా లేకపోతే ఇంకోట కంటే కూడా ఒక భోళాగా ఉండి మనసులో ఏమీ లేకుండా ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండెడ్గా ఉండే సూపర్ స్టార్ కృష్ణ గారి ఈవెంట్ రోజుని జరగటం, ఆయన ఆశీస్సులతో డెఫినెట్గా ఈ పోలీస్ కంప్లైంట్ అతిపెద్ద హిట్ అయ్యి దీంట్లో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చి ప్రొడ్యూసర్కి ఎంతో డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. అలాగే ఆర్టిస్ట్ అనిల్ రాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసేద్దాం, ఎందుకంటే సాంగ్స్లో మామూలుగా లేదు, దుమ్ము దులిపేశారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ పోలీస్ కంప్లైంట్ గురించి పోలీసు వారు మాట్లాడితే బాగుంటుంది కాబట్టి రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటీ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్కు ఇచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సాంగులు కానీ కథలు కానీ బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఏమో ఉంది చూడాలి, ఇంకేమో జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడాలి అనే సస్పెన్స్గా ఉండటము, మంచి లొకేషన్స్ ఎంచుకున్నారు, బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ కానీ ఆ సీనరీ కానీ బాగా ఉంది. తర్వాత అందులో యాక్షన్ చేసిన మన కృష్ణ సాయి గారు కానీ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. నా గురించి చెప్పాలంటే మేము
ఎస్ఐ 42 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేశాను. ఎస్ఐగా, ఎస్పీగా, డిఐజీగా ఇలాగ 5 అంచెలు ప్రమోషన్ అయ్యి డిఐజీగా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ 15,000 మంది పోలీసులకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ మొత్తానికి. నాకు కృష్ణసాయి పరిచయం అయినప్పటి నుంచి కూడా మంచి ఆత్మీయంగా మేము ఉంటున్నాము. ఇంతకుముందు కూడా ఆయన పుట్టినరోజు మేము ఈ విధంగా కలవటము, అక్కడ ట్రైలర్ సాంగ్ చూడటము జరిగింది. ఆ రోజే అనుకున్న బాగుంది అని. ఈరోజు కొద్దిగా ఎక్కువగా చూపించారు. బాగుంది యాక్షన్. సినిమా మంచి కలర్ఫుల్గా ఉంది. సాంగ్స్ కానీ దాని యొక్క డైలాగ్స్ కానీ బాగున్నాయి. ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. యాక్చువల్లీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు మన కృష్ణ గారి వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. బట్ మన పోలీస్ కంప్లైంట్ నుంచి అయితే ఫస్ట్ ప్లేస్లో యా ఇక్కడికి రండి సార్. యా సో కృష్ణ గారి సినిమాలన్నింటికీ మీరే మేకప్ వేశారు కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ మేకప్ చాలా బాగుంది మాధవరావు అని కృష్ణ గారు షేర్ చేసిన మెమరీ ఏంటి ఏదైనా ఒక సినిమాకి సంబంధించి? మోసగాడు సీతారామరాజు ఈ 2 సినిమాలకి బ్రహ్మాండంగా ఉంది గెటప్స్ అని. సీతారామరాజు క్యారెక్టర్ మాకు కూడా బాగా ఇష్టం. ఇప్పటికీ కూడా చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం కృష్ణ గారిని. సరే, ఆ 2 సినిమాలు అన్నారు మీరు. మీతో ఏ విధంగా ఉంటారు? ఏదైనా ఒక మెమరీ షేర్ చేయండి కృష్ణ గారి గురించి. నాకు ఒక మేకప్ మ్యాన్గా ఆర్టిస్ట్గా ఉండమండి, ఒక స్నేహితుల్లాగా ఉంటాడు నాతో. నాకు స్నేహితుల్లాగానే ఉంటాడు ఆయన. నాకు శ్రేయోభిలాషిగాను, నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు అంతే. ఇవాళ నేను ఇది చూస్తూ ఉంటే ఆయన పూర్వ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఇతను కూడా మన సాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, కృష్ణ గారి లాగానే యాక్ట్ చేశాడు. అంత పోలికలు కూడా దగ్గర అలాగే ఉంటాయి. నన్ను ఎప్పుడు కృష్ణ గారి బ్రదర్ అనేవాళ్ళు చాలామంది. మరి అదేంటో నాకు తెలియదు. ఓకే, సరే. ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా. లాస్ట్ క్వశ్చన్, అప్పుడు మేకప్కి ఇప్పుడు మేకప్కి చాలా చేంజెస్ వచ్చాయి కదా? చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే, సో మీరు ఇన్ని క్యారెక్టర్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మేకప్ డిఫరెన్స్ ఉంది కదా. టఫెస్ట్ షూట్ అంటే ఏంటి? మీరు వేసిన మేకప్లో అన్ని క్యారెక్టర్స్లో బాగా కష్టతరమైనటువంటి మేకప్ ఏంటి కృష్ణ గారికి వేసిన మేకప్లో? చాలా కష్టతరమైన మేకప్ మోసగాళ్ళకి మోసగాడు. చాలా కష్టమైన మేకప్ అది. ఆ రోజుల్లో ఆ గెటప్లు వేయాలంటే చాలా కష్టం. మెటీరియల్ లేదు, మెటీరియల్ లేకుండా చేసిన గెటప్లు అయ్యి. తర్వాత నేను ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది. ఆ పిక్చర్లో కృష్ణ గారికి బ్రాహ్మణ వేషం వేశాను. అది ఎవ్వరూ గుర్తుపట్టలేదు, పబ్లిక్ ఎవరూ గుర్తుపట్టలేదు. ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి రాసింది ఆ రోజున. పిక్చర్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ గుర్తు పెట్టలేనంత గొప్ప మేకప్ వేశాడు. ఆ మేకప్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలని ఆ రోజుల్లో పేపర్లో రాశాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు. అలాగే ఇప్పుడు మన కృష్ణ గారి వీరాభిమాని కాబట్టి మన కృష్ణసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒకసారి ముందు మొదలు పెట్టండి సార్, తర్వాత కూడా వేరే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ డిఐజీ శ్రీ వివి రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత దూరం, ఇంత లేట్ అయినా ఇంతసేపు మీరు ఎంతో ఓపికగా కూర్చుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే ఇది
టైటిలే సబ్జెక్ట్ని నడిపిస్తుంది. ఇందులో సాంగ్స్ అన్ని హైలైట్, మ్యూజికల్ హిట్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 12th వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్లోనూ కర్ణాటక అండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరికొద్ది నిమిషాల్లో మనం కేక్ కట్ చేయబోతున్నాం మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా. 2 minutes వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సాయి గారు. ఐ రిక్వెస్ట్ కృతి వర్మని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓవర్ టు యూ. Namaste everybody. Na peru Kriti Varma and I feel fortunate enough to be a part of such an amazing project. Thank you so much Krishna Sai sir and thank you Sanjeev sir for taking me in this such a big movie and Varalakshmi ji is the heroine in this movie and the trailer looks amazing and I hope कि आप सब जाएंगे 12 जून को थिएटर्स में and please support us. एंड हमारा भी एक बहुत प्यारा सॉन्ग है. आई होप आप लोगों को अच्छा लगा होगा. अभी हमने लिरिकल डुएट सॉन्ग प्ले किया था एंड आई होप दैट दिस मूवी बिकम्स अ ह्यूज हिट. थैंक यू सो मच. I forgot to tell, this Kriti Verma, she is our special heroine in our police complaint movie. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వట్టా చూస్తుంటే సాంగ్ మెగా హిట్, సూపర్ హిట్ సాంగ్ అది. ఇద్దరు బాగా చేశాము, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాము. కృతి వర్మ చాలా సపోర్ట్ చేశారు. మూవీలో సాంగ్ హైలైట్ ఇది, స్పెషల్ సాంగ్, స్పెషల్ హీరోయిన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రిక్వెస్ట్ ప్రీతి సుందర్ సో స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులారాకి, మన చీఫ్ గెస్ట్, చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ ఉంచినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, ఆడియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు ప్రీతి సుందర్ అండి. నేను ఒక 17-18 ఫిల్మ్స్ చేశాను. పెద్ద మూవీస్లో క్యారెక్టర్స్ కూడా చేశాను, ప్లస్ హీరోయిన్గా కూడా ఆహాలో కూడా మూవీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఐటమ్ సాంగ్ ఇక్కడ మీరు చూశారు కదా, డాన్స్ చేసింది మోసగాళ్ళకి మోసగాళ్ళు, అది నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే, నా పేరు యాక్చువల్లీ ప్రీతి సింగ్. నేను సుందర్ ఎందుకు పెట్టానంటే, మా తాతయ్య పేరు సుందర్. సో హీ యూస్ టు వర్క్ యాజ్ అ చీఫ్ ఆపరేటర్ అండర్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆఫ్టర్ హిమ్ నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను ఆ లాస్ట్ నేమ్ పెట్టాను. అండ్ ఇట్స్ బీన్ 9 years నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈరోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆ సాంగ్లో మీరు మళ్ళీ రిపీట్ అన్నారు కదా, సో ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ జన్మలో ఇంత చాలు, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా కూడా నాకు ఐటమ్ సాంగ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. బట్ నెక్స్ట్ ఫిల్మ్లో ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లైక్ వరలక్ష్మి గారు. అండ్ మెయిన్ థింగ్, కృష్ణ గారు మీద సాంగ్ చేశాను బికాజ్ అంటే కృష్ణ గారు మీద పాట ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై అనమాట. అండ్ వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు, సో వీళ్ళు ఉన్నారని నేను బేసిక్గా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ సమ్ మోర్ బెటర్ సాంగ్స్. సో చేయగలుగుతానా? సాంగ్స్ బాగానే చేశానా? డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యాంకర్ గారు, సువర్ణ గారు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ. And let this, hoping this movie is going to be a big success and everybody should be successful in their life. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రిక్వెస్ట్ అనిల్ రాజ్ గారు, యాక్టర్ అనిల్ రాజ్ గారు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేసిన హీరోగా, బట్ ఇందులో ఒక విలన్గా చేశారంట. ఇంత బాగున్నారు ఎందుకు సార్ విలన్గా చేశారు అసలు మీరు? సాంగ్స్లో ఆల్రెడీ డాన్సులు చూసాం సార్, అందుకనే ముందే ఇంట్రడక్షన్లో అంత ఎలివేషన్ వచ్చింది. సో విలన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టర్ నుంచి విలన్గా, సో ఎంటైర్ జర్నీ సంజీవ్ గారు సార్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎలా సార్ విలన్ చేశారు మీరు? అసలు మీరేనా మొత్తం చేసింది? ఆయనే చెప్పాలా? ఓకే, మీరే చెప్పాలంట. ఓట్ యూ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు.
అలాగే ఇక్కడ నిలబడి ఉన్న పెద్దలందరికీ పేర్లైతే తెలియదు, బట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన సంజీవ్ సార్కి అండ్ కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ హీరో కూడా 2-3 సినిమాలు చేస్తున్నాను. లాస్ట్ టైం మన సంజీవ్ గారు కలిసినప్పుడు చెప్పారు క్యారెక్టర్ గురించి, చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని. నాకేంటంటే సంజీవ్ గారి మీద చాలా నమ్మకం నాకు. అట్లని సరే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానని చేశాను. ఏదేమైనా కానీ చాలా హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసినందుకు, నెగిటివ్ షేడ్ చేసినందుకు. అలాగే ఈ సినిమా గురించి చెప్పకూడదు, చూస్తేనే తెలుస్తుంది, అంత సస్పెన్స్ కాబట్టి చాలా బాగుంది సినిమా. అయితే మీరందరూ కంపల్సరీ చూసి ఈ సినిమాని అయితే ఆదరించాలి. అలాగే కృష్ణ గారికి కూడా, కృష్ణ గారు అంటే ఎంత అభిమానమో ఆ సాంగ్స్లో చూస్తే అర్థమై ఉంటుంది మీకు. అలాగే చాలా పిచ్చి ఆయనకి కృష్ణ గారు అంటే. ఆయన ఎప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా క్వశ్చన్ చేస్తే కృష్ణ గారి గురించి టక్మ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్మని చెప్పేస్తాడు ఆయన, అంత ఇది ఉంటుంది ఆయనకి. కానీ అలాగే ఆయన కూడా మంచి బ్రేక్ వచ్చి ఇండస్ట్రీలో మంచిగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి కొంత మంచిగా అందరికీ పనిచ్చి ఒక ఆదర్శవాద అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మీకు చూస్తూ ఉంటారు పేపర్లోనూ అక్కడిక్కడ, నాకు పేపర్ కటింగ్స్ అని వస్తూ ఉంటాయి ఆ సార్ చేసే పనులన్నీ. ఎందుకంటే అలాంటి మంచి పనులు చేసే మనిషికి ఎప్పుడైనా ఒక బ్రేక్ రావాలి. ఎందుకంటే బయట 10 మంది బాగుండాలంటే ఇక్కడ ఆయన బాగుండాలి. అందువల్ల ఈ సినిమా హిట్ అవ్వాలి, ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ మేడం కూడా. యాంకర్ మేడం గారు థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఒక మంచి విలన్గా కనిపించబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ రావాలి. ఐ రిక్వెస్ట్ విజయ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్ సార్, మిడిల్. అండి, అందరికీ నమస్కారం. ముందుగా పోలీస్ కంప్లైంట్ మూవీ బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నిజంగా మీ టైం తీసుకొని మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పోలీస్ కంప్లైంట్ ఈరోజు కృష్ణ సార్ ఆశీస్సులతో ట్రైలర్ లాంచ్ అయింది. సో నిజంగా కృష్ణ సార్ పేరు చెప్తే డేషింగ్ డాష్ అండ్ మంచి మనసు కూడా. అంటే ఒక కోణంలో మనం సేవా కార్యక్రమాలు కానీ ఎంతోమందికి హెల్ప్ చేశారు. అలాగే నిజంగా మా హీరో కృష్ణ సాయి గారు కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు సినిమాలు తీస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా సేవా కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చూస్తున్నాను. నిజంగా గుడ్ జాబ్ సార్. వాళ్ళందరి ఆశీస్సులతో మీరు మరిన్ని విజయాలు సాధించాలి, ఎంతోమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు ఓన్లీ డైరెక్టరే కాదు, ఈజ్ ద మల్టీ టాలెంటెడ్ పర్సన్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అలాగే మంచి మనసు కూడా. మా అందరితో చాలా చక్కగా యాక్టింగ్ చేయించుకున్నారు. నిజంగా పోలీస్ కంప్లైంట్ అంటే సీరియస్తో పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. నిజంగా సప్తగిరన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, జమ్ని సురేష్, సత్యన్న, చాలా బాగుందండి సినిమా. అంటే ఇక్కడ చెప్తే కాదు, చూస్తే నిజంగా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, మిగతా మా కో యాక్టర్స్కి, మిత్ర బృందానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనేటువంటి కెప్టెన్ని సంజీవ్ మేగోటి గారు. సో యాక్టరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటున్నారు. సో అన్నీ అంటున్నారు. ఆల్రౌండర్, రైటర్ యాక్చువల్లీ. సో మన పోలీస్ కంప్లైంట్ మొత్తం మీదే కాబట్టి, కంప్లైంట్ ఎవరు చేశారో తెలియదు కాబట్టి, సో ఈ మొత్తం కంప్లైంట్కి మీరే అధినేత కాబట్టి, సో మీ స్పీచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఓవర్ టు యు సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. పోలీస్ కంప్లైంట్ చాలా, అంటే ఇంతమంది ఆర్టిస్టులు, 52 మంది ఆర్టిస్టులు, వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి గారు, రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, ఆదిత్య ఓము, సప్తగిరి, విజయభాస్కర్, అనిల్, ప్రీతి, కృతి, ఇలాగంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో సినిమా చేశాం. ఇది యాక్షన్, సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని సమ్మిళితమైనటువంటి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అవ్వడానికి కారణం మా నిర్మాతలు, అలాగే ఆర్టిస్టులు.
చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ. అంటే ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైము వరలక్ష్మి శరత్ కుమార్ని కామెడీ ఎంటర్టైనర్గా, అంటే అంతకుముందు ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా సీరియస్గా, పోలీస్ కానివ్వండి, విలన్ కానివ్వండి, ఏం చేసినా కూడా ఇంకొన్ని చంపడమో లేదంటే ఇంకొకరిని ఇది చేయడమో లాంటి క్యారెక్టర్స్ తీసింది. ఫస్ట్ టైం ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎంటర్టైన్ జోన్లో ఆవిడని మాత్రం కొత్తగా చూస్తారు ప్రేక్షకులు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా నేను మాట ఇవ్వగలను, ఈ సినిమా ఆవిడికి లైఫ్ ఇస్తుంది. ఆవిడ వల్ల మాకు లైఫ్ కాదు, ఆవిడికి మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చాలా రోజుల తర్వాత వరలక్ష్మి గారు మళ్ళీ అద్భుతంగా చేశారు, మళ్ళీ మంచి ఆర్టిస్ట్గా తనలో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని కూడా చూసాము అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. అది గ్యారెంటీ ఇవ్వగలను. జూన్ 12వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే, నేను కృష్ణ గారితో ఒకే ఒక్క సినిమా చేశాను, అంటే కో డైరెక్టర్ ఒక సినిమా చేశాను. నాకు కృష్ణ గారితో అనుబంధం లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు, నేను కో డైరెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఒక 4 పేజీల డైలాగు కృష్ణ గారు ఒక్కరే మాట్లాడాలి, ఆయన ఒకరే డైలాగ్ చెప్పాలి. మా డైరెక్టర్ గారు వచ్చేసి బీజయ్ గారు వచ్చి ప్రిపేర్ చేశారు. చేసినప్పుడు నేను ఎదురు వెళ్ళి సార్ ఇలాగ డైలాగు సీన్ పేపర్ ఇది అని చెప్పినప్పుడు చదవయ్యా అన్నాడు. అంటే చదవడం అంటే కంటిన్యూగా 4 పేజీలు చదువుతూ వచ్చాను. సరే ఎంతసేపు పడుతుంది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అంటే వెళ్ళిపో అన్నాడు. హాఫ్ అన్ అవరు రాజుగారితో వీళ్ళతోటి ప్రొడ్యూసర్లతోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత షార్ట్ రెడీ అని దగ్గరికి వెళ్ళి పిలిచి సీన్ పేపర్ ఇచ్చి సార్ సీన్ మళ్ళీ చెప్పమంటారా అని చెప్పేసానంటే, నేను అక్కడ దాకా కెమెరా దాకా వెళ్ళేదాకా చదువుతూరా అని చెప్పారు అనమాట. ఇదేంటి అసలు చూసుకోకుండా ఒకసారి హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాను, హాఫ్ అన్ అవర్ తర్వాత కెమెరా దగ్గరికి నేను వెళుతూ ఉంటాను, నువ్వు చదువుతూరా అని చెప్పారేంటి అని అనుకున్నాను. చదువుతూ వెళ్ళాను, కెమెరా మీద నుంచున్నారు, నేను కింద కూర్చున్నాను ఇలాగా. అంటే రౌండ్ ట్రయల్ ఒకటే షాట్లో ఫుల్ డైలాగు ఒకటే షాట్లో ఆయన ఒక్కరే మాట్లాడాలి. సో నేను కింద కూర్చుంటే అడిగారు ఏంటి కింద కూర్చున్నావు అన్నారు. అంటే సార్ డైలాగ్ ఏదైనా అందించాలి ఏమని కూర్చున్నాను అని చెప్పేసి అంటే నవ్వారు. నవ్విన తర్వాత డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పిన తర్వాత ఒక్క అక్షరం పుల్లిపోకుండా, అంటే డైలాగ్ రైటర్ ఏం రాశారో, డైరెక్టర్ ఏమి అనుకుంటున్నారో, ఎలా చేయాలో అన్నది ఒక్క అక్షరం కూడా పుల్లిపోకుండా 4 పేజీలని అనర్గళంగా చెప్పినటువంటి ఏకైక నటుడు, అద్భుతమైన నటుడు కృష్ణ గారు. నేను చూస్తూ ఉన్నాను పేపర్, నాకు ఆశ్చర్యపోయాను అనమాట. సో అలాంటి మహానుభావుడితో ఒకే ఒక్క సినిమా చేశాను. అది వెలతిగా ఉన్నా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటిని కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూగా నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క రూపాన్ని అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను. సో అందరూ కూడా, అంటే వన్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద వాళ్ళు, అంటే మాధవరావు గారు కానివ్వండి, లేదంటే శర్మ గారు కానివ్వండి, తర్వాత మన సిరాజ్ గారు కానివ్వండి, అలాగే కాదర్వలి గారు, అలాగే దుర్గారావు గారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కృష్ణ గారి అభిమానులు. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఒక ఆయన నా వెనకాల కూర్చున్నారు, దుర్గారావు గారు ఏమో భుజం మీద చేయి వేసి భుజం తట్టి మరి చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది, ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానంటే ఈ పాట సూపర్ హిట్ అండి, చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగా అవుతుందన్నారు. ఎస్, కృష్ణ గారి ఆశీస్సులు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలరు, అలాగే జూన్ 12న రిలీజ్ కాబోతున్న సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయన ఎక్కడున్నా కూడా మాకు కలిగిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే కృష్ణసాయి గారు, ఆయనకి రోజు ఏం మాట్లాడినా కూడా కృష్ణ గారేనే మాట్లాడతారు. అంటే ఏ విషయం ఉన్నా కూడా, టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కూడా, ఏ విషయం మాట్లాడాలన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన తర్వాత మిగతాది మొదలు పెడతారు. మనం ఎలాగా ఓం సాయిరామను శ్రీరామని మాట్లాడతాం, అలాగా కృష్ణ గారి పేరు తలవందే ఆయనకి ఆ రోజు గడవదు. సో అలాంటి వ్యక్తి
ఈ సినిమాకి మాకు పిల్లర్లాగా నిలిచి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి కృష్ణ గారు కూడా ఆయన చేసిన పాత్రలో లీనమయ్యి డెఫినెట్గా అంతకుముందు సినిమాలు చేసిన వాటికన్నా 1000 రెట్లు ఈ సినిమా కృష్ణ గారికి పేరు తెచ్చిపెడుతుంది. ఆ కృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా సక్సెస్ఫుల్గా ఈవెంట్ ముగిసింది. అలాగే దాంతోపాటు జూన్ 12న మీ అందరి ముందుకు రాబోతోంది. మీ అందరూ ఆదరించాలి, అలాగే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి. అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని భుజం తడుతూ ఉంటారు. సో వారు, నరేంద్ర గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులతోటి, వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈ సినిమా ముందుకు రాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ కంప్లైంట్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా లాంచ్ చేసుకున్నాం. అలాగే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారండి. ఎస్పెషల్లీ ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన ఖాదర్ గోరి గారు జాతీయ అధ్యక్షులు. గట్టిగా చప్పట్లో ఒకసారి మన ఖాదర్ గోరి గారికి. ఆయన సో ఆల్మోస్ట్ ప్రజాసేన నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ గారి అభిమానులే. అండ్ ఇక్కడికి ఈవెంట్ చూడడానికి, అలాగే కృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ నరేష్ అయితే హ్యాపీ బర్త్డే పాట పాడతాడండి. డాన్స్ చేద్దాం కంపల్సరీ, అదే వైరల్ అయితే చేపిస్తా డాన్స్. ఇది అయిపోయాక ఎక్కడ పాట అక్కడ పెట్టించు పాట. అజయ్ చెప్పు, ఈ మైక్ అక్కడ పెట్టేద్దాం. అజయ్ ఆ పాట అంటే పెట్టరా. ఇగో Yeah. Yeah. One second. Hi, ఇక్కడే ఉన్నాను సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన అభిమాన నటులు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కృష్ణ గారి అభిమాని
కృష్ణ సాయి గారు హీరో కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అప్పటి నుంచి ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ఒక సాంగ్స్లో మొత్తం కృష్ణ గారు నటించిన సినిమా పేర్లు పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఘట్టమనేని వంశం పేరు రావడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణ గారికి చెల్తని సాంగ్స్ ఉంది, చాలా బాగుంది. సినిమా సక్సెస్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా మంచి సినిమాలకు ఆదరిస్తారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా కృష్ణ సాయి గారు కృష్ణ గారి అభిమాని హీరో అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కృష్ణ గారి అభిమానులు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు, ఘట్టమనేని అభిమానులు కూడా ఈ సినిమా చూసి ఆదరించాలి. కృష్ణ సాయి గారి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి కాదర్గోరి గారు. ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. సార్ ఒక్కసారి ఆగండి, నేను చెప్తాను. ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం, కొంచెం టైం ఉంది. దయచేసి స్టేజ్ అంతా కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒకసారి స్టేజ్ మీదకి వద్దురు, కానీ ఒక చిన్న Q&A ఉంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్ అండి. ఫ్యాన్స్ అందరినీ కూడా స్టేజ్ నుంచి దిగి చైర్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చేయిద్దాం, ఆగండి. వన్ సెకండ్. ఏంటి ఓకే డన్. ఓకే రెడీయా? సో డైరెక్టర్ గారు, అనిల్ గారు, అలాగే హీరోయిన్స్ ఇద్దరు, కృష్ణ సాయి గారు స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ టీం అందరూ కూడా స్టేజ్ దగ్గరే ఉండండి. మూవీ టీం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చేద్దాం. ముందు అందరూ కూర్చుంటే ఓకేనా? అందరూ కూర్చోవాలి. ఫస్ట్ అందరూ ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటే నాకు టీం అందరూ కనిపిస్తే ఒక చిన్న ప్రేక్షకులు ఏదో ఒక చిన్న కోరిక కోరారు సార్. ఆ రిక్వెస్ట్ అందరూ కూర్చోవాలి. సాంగ్ ఎక్కడుంది? అజయ్ సాంగ్ రెడీనా? ఓకే. సో అందరూ కొంచెం కృతి వర్మ యా అజయ్ సాంగ్ రెడీయా? ఓకే. కృతి వర్మ, కృష్ణ సాయి గారు, అనిల్ గారు, చైర్స్ వెనకాల. చైర్స్ ఏం లేదండి, చైర్స్ లేదు, తీసేయండి. సో ఒక సాంగ్ అంట ముందు ఏదో ఒక స్టెప్ అంటే సార్ ఓకే. సో ఇప్పుడు ఒక Q&A సెషన్ ఉంది. అందరూ కూడా స్టేజ్ దగ్గర నుంచోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే మ్యూజిక్ వినట్లేదు సార్. రెడీ? అజయ్ సాంగ్ ప్లీజ్. ఓకే రెడీ? అజయ్ సాంగ్ ప్లే. అనిల్ గారు, కృష్ణ సాయి గారు, అలాగే అందరూ ఒక స్టెప్, ఏదో ఒక స్టెప్. అజయ్ సాంగ్ రెడీయా? మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే సాంగ్ ప్లే అవుతుంది. అదే అన్నా సాంగ్ అన్నా. ఓకే రెడీ?
రెడీ 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 సాంగ్ 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 డాన్స్ రెడీ ఓకే ఓన్లీ టచ్ చేయకుండా ఉండడానికి కారణం రీల్స్ వరలక్ష్మి కానీ ట్రీట్మెంట్ చాలా వీలుగా ఉంటుంది. ఓకే ఓకేనా ఓకే ఇంకొక స్టెప్ అంటే వేసేయండి ఇంకొక వన్ మోర్ స్టెప్ అంటే వేసేయండి అయిపోతుంది మ్యూజిక్ ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు బాగా చేసింది ఈ పిల్ల మామూలుగా చేయలేదు గట్టిగా చెప్పట్లు ఒకసారి సూపర్ థ్యాంక్ యూ సో వీ హ్యావ్ ఏ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్ అండి సో అందరూ కొంచెం సహకరిస్తే Q&A కూడా ఇక మనం స్టార్ట్ చేసేద్దాం